హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే ఈరోజు నేను ఒక బిగ్ టాస్క్ తీసుకున్నాను. ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు లెవెల్ ఏ విధంగా అడుగుతాడు, క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతాడని. సో ఇప్పుడు మనం 2019 ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎన్టీపీసీ పేపర్ అండి. 2019లో మనకు అడిగిన ఎన్టీపీసీ పేపర్, అది కూడా లెవెల్ 6 జాబ్కి అడిగిన పేపర్. అది కూడా CBT 1కి సంబంధించింది కాదు, ఇది CBT 2 పేపర్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం CBT 2 పేపర్ అనేది మనం సాల్వ్ చేయబోతున్నాం ఇక్కడ. అయితే ఈ CBT 2 పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు. సో అలాగే నేను ఏం చేస్తానంటే జనరల్ సైన్స్ వచ్చినప్పుడు GS అని పెడతాను, మ్యాథ్స్ వచ్చినప్పుడు M అని పెడతాను, రీజనింగ్ వచ్చినప్పుడు R అని పెడతాను. ఇలా మనం పేపర్ మొత్తం అంటే కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయగా సో మనకి జనరల్ సైన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మ్యాథ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ తర్వాత రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఈ పేపర్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ అనాలిసిస్ మీద ఒక వీడియో చేస్తాను. అలాగే ఈ పేపర్ని కూడా సాల్వ్ చేద్దాం. అంటే క్వశ్చన్ ఆఫ్ లెవెలింగ్ అనేది ఏ విధంగా అడుగుతున్నాడు. సో మరి ఇలాంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం చూస్తేనే కదా మనకు తెలుస్తుంది అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అయితే ఇక్కడ మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తే స్టార్టింగే మనకి రీజనింగ్ పడిపోయింది ఇక్కడ. ఓకేనా? సో క్వశ్చన్స్ అన్నీ మీకు క్లారిటీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను. మరి ఇంకెందుకు సుత్తి లేకుండా మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకేనా? సో రీజనింగ్ ఏమంటున్నాడు, కోడింగ్ ఇచ్చాడు. సో ఏమిచ్చాడు, రిలేషన్ అంట. ఓకే, ఇది ఈ భాషలో ఉంది చూడండి. చూసిన వెంటనే మనకు తెలియాలి ఇక్కడ రిలేషన్స్నే వాడు తిరగేసి రాశాడు. అంటే తిరగేసి అంటే జంబ్లింగ్ వర్డ్స్లో రాశాడు. సింపుల్ అండి, రిలేషన్స్ అని ఉన్నది. ఇక్కడ వాడు ఏం చేశాడంటే TSRONLIEA. ఓకేనా? సో ఇక్కడ కూడా నెంబర్ అని రాశాడు, దాన్ని కూడా ఇంకొక రివర్స్లో రాశాడు. రాయాల్సిన అవసరం లేదు, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను రాస్తున్నాను. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే జంబ్లింగ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఒక్క వర్డ్ని తీసుకోండి, ఒక్క వర్డ్ని బట్టి ఆన్సర్ పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ఎన్నో లెటర్లోకి వెళ్ళింది, థర్డ్ లెటర్లోకి వెళ్ళింది. ఇక్కడ ఎన్ చూడండి, ఎన్ ఎన్నో లెటర్లోకి వెళ్ళింది, థర్డ్ లెటర్లోకి వెళ్ళింది. అంటే ఖచ్చితంగా ఇచ్చిన నెంబర్ అనేది ఎస్ అనేది థర్డ్ లెటర్లో ఉండాలి. థర్డ్ లెటర్లో ఎస్ ఉందా, లేదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ లెటర్లో ఎస్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా చెప్పాలి, అంటే ఆ విధంగా పెడితే మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. క్వశ్చన్ అంటే మనకి ఎగ్జామినేషన్లో టైం అనేది కలిసి వస్తుంది. ఓకే, సరే. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇక్కడ ఆన్సర్స్ వాడు ఇచ్చేశాడు, కాకపోతే దాన్ని ఎలా చేయాలో మీకు తెలియాలి కదా. సో నేను ఏదో ఆన్సర్ చూసి చెప్పేస్తున్నాను అనుకుంటే అది ఎలా అవుతుంది. సో ఆల్ ద నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద 8th ఫ్రమ్ ద రైట్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే 8th ఫ్రమ్ ద రైట్ అని అడుగుతున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. అంటే రైట్ నుంచి 8వ ప్లేస్లో ఏంటి నెంబర్స్ అన్నీ డ్రాప్డ్ అంటున్నాడు. అంటే నెంబర్స్ని నెగ్లెక్ట్ చేసేయండి. మీరు నెంబర్లు ఎక్కడైతే ఉంటాయో ఆ నెంబర్ని నెగ్లెక్ట్ చేసేయండి. అంటే ఇప్పుడు ఇది ఏమవుద్ది, 1 2 3 4 5 6 7 8. 8th ప్లేస్లో ఎవరున్నారు, నాకు M ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రీజనింగ్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు, మీరు భయపడొద్దు. ఓకేనా? ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్లు, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకండి, చిల్గా ఉండండి. సో కూల్గా ప్రిపేర్ అవ్వండి. సో టెన్షన్ పెట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేంటి, IPCC ఈజ్ ద యునైటెడ్ నేషన్ ఫర్ ద IPCC అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేటిక్ చేంజ్ అండి. అంటే ప్రతి మనకి సంవత్సరానికి చేంజ్ అంటే ఒక యావరేజ్ తీసుకుంటారన్నమాట. క్లైమేట్ వేరు, వెదర్ వేరు. అలాగే క్లైమేట్స్ కోసం మనకి చెప్పేది కూడా వీళ్ళేమాట, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ 4. ఓకే, సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ఏ 450 meters లాంగ్ ట్రైన్ రన్నింగ్ అట్ 54 km/h టు క్రాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ అని అడుగుతున్నాడు. చూడండి, అంటే 54 కిలో, ఇక్కడ మనకి డిస్టెన్స్ మీటర్స్లో ఇచ్చాడు, ఇక్కడ టైం చూస్తే km/hలో ఇచ్చాడు. అంటే దాన్ని మీరు మీటర్/సెకండ్లోకి మార్చాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలి అంటే మీరు ఏం చేయాలి అంటే km/hలోకి ఇప్పుడు ఇందులో నుంచి ఇందులోకి మార్చాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు చిన్నదానిలోకి మార్చాలంటే 5/18 చేయాలి, పెద్దదానిలోకి మార్చాలంటే 18/5 చేయాలి. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, పెద్దదాన్ని చిన్నదానిలోకి మార్చాలి. అర్థమైందా? అందుకు నేను ఇంటూ ఏం చేస్తాను, 5/18 చేస్తాను. ఇవన్నీ మీకు తెలుసు అనుకోండి, బట్ బిగినర్స్ కోసం నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? క్యాన్సిలేషన్ చేయండి. 18 1s 18 3s ఎంత, 54, 3 5s ఎంత, 15 m/s. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 450 meters. టైం ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ బై స్పీడ్. మీకు ఎప్పుడైనా ఇది తెలియకపోతే ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఇక్కడ డిస్టెన్స్, స్పీడు, టైము. డిస్టెన్స్ అడిగినప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తారు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అడిగినప్పుడు డిస్టెన్స్ బై టైం.
టైం అడిగినప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ విధంగా చేసుకుంటారు అన్నమాట. ఓకేనా. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ 450, స్పీడ్ ఎంత వచ్చింది 15, 15 1 సార్ 15 3 సార్ 30 సెకండ్స్ వచ్చిన ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అది ఆ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్పినా మీకు అనిపిస్తే సో కింద కామెంట్ సెక్షన్లో చేయండి, నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీకు చెప్తాను. నెక్స్ట్ సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏ సెటెన్ సమ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ 56180 వెన్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆఫ్టర్ 2 years. ఓకే, 2 years తర్వాత ఒక సమ్ ఇచ్చాడంట. సమ్ అంటున్నాడు ఇక్కడ. అయితే సమ్ అనేది అంటే ఎప్పుడు కూడా సమ్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా, ప్రిన్సిపల్ అవుతుంది. ఇదేంటి మనకి అమౌంట్ ఇచ్చాడనమాట. అమౌంట్ కలిపితే మనకి అంటే ఇంట్రెస్ట్ ప్లస్ అమౌంట్ కలిపితే మనకు అంత వస్తుందన్నమాట. అయితే 2 yearsలోని ఇది ఎంత అవుతుందంట. 2 yearsలోని ఇది అంత అవుతుంది, 3 yearsలోని ఇది ఎంత అవుతుందన్నమాట. అంటే 2 సంవత్సరాలకి అది 56180 అయితే 3 సంవత్సరాలకి అది ఎంత అవుతుంది 5955.0.80. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే పాయింట్ తీసేయడానికి జస్ట్ మీరు ఏం చేస్తారంటే 10తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఇక్కడ పాయింట్ ఎగిరిపోతుంది, ఇక్కడ ఒక 0 యాడ్ అవుతుంది, అంతే, సింపుల్. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఎంత చూడండి. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ 1 year ఉంది, అంటే ఒక సంవత్సరానికి. వడ్డీ ఫస్ట్ వడ్డీ కట్టేద్దాం. సో ఎంత వస్తుందో చూద్దాం. 2 సంవత్సరాలకు డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే ఇప్పుడు 5,95,000 నుంచి ఇందులో నుంచి ఇది మైనస్ చేయండి. 56800ని ఎంత వస్తుంది మనకి 80733. ఓకేనా, అంటే 33708 వచ్చింది. డివైడెడ్ బై ముందు సంవత్సరం వేసేసుకోండి 56. అంటే ఏం లేదు, డిఫరెన్స్ తీసుకున్నప్పుడు 2 years మీద ఈ రెండింటి మీద డిఫరెన్స్ డివైడెడ్ బై ఆ మొదటి ఇయర్ మాట ఇనిషియల్గా ఉన్నది. సో డివైడెడ్ బై ఆ నెంబర్ వేసేయండి. వేసేసిన తర్వాత ఇంటూ 100 చేయండి. ఏమవుతుంది, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మీరు అనొచ్చు పెద్ద క్యాలిక్యులేషన్ అని. చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ 8 ఉంది. ఓకేనా, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. అయితే 1 zar రావాలి, కాకపోతే ఇక్కడ 1 zar అవ్వదు. 8లో మళ్ళీ మనకి 8 ఎప్పుడు రిపీట్ అవుతుంది, 8 6 zar 48 కదా, మళ్ళీ అందులో 48 వస్తుంది కదా. అంటే ఖచ్చితంగా 5618 అనేది ఇంటూ 6 చేస్తే మనకు ఆ పైన వచ్చే నెంబర్ అవకాశం ఉంటుంది. 6 8 zar 48, 6 1 zar 6 10, 6 6 zar 36 37. ఓకే, 37, 3 6 5 zar 30 33. చూసారా ఎలా వచ్చిందో. మనకి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వాడు ఇలాగే చెప్తూ ఉంటాడు. సో మనం అది అంచనా వేసేసుకోవాలి, ఏ నెంబర్ ద్వారా వస్తుందో ఈజీగా అంచనా వేయచ్చమాట. అంటే ఇదేంటి 1 zar 6 zar అంటే నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 6% వచ్చింది. చూసారా, ఈజీగా కనిపెట్టచ్చు. అంటే 6% అని నాకు తెలిసింది. కాంపౌండెడ్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అని నాకు తెలుసు. అంటే ఇప్పుడు 6% అంటే నేను ఏమని రాసుకోవచ్చు, దాన్ని 6/100 అని రాసుకోవచ్చా. 6/100 అంటే ఏంటిది 3/50 అని రాసుకోవచ్చా 2 టేబుల్లో క్యాన్సిల్ అయితే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైన ఉన్నది కింద ఉన్న దాంతో యాడ్ చేయాలి. అప్పుడు మీకు ఎంత వస్తుంది 50:53 వస్తుంది. ఓకేనా, 50:53. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కింద ఉన్నది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్, పైన ఉన్నది ఎప్పుడు కూడా అమౌంట్. అమౌంట్ అంటే ఏం లేదు, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే పైన ఉన్నది ఇంట్రెస్ట్. మరి ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ రెండు కలిపితేనే కదా నాకు అమౌంట్. అందుకే ఇక్కడ 53 వచ్చిందన్నమాట, కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకేనా, ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎన్ని సంవత్సరాలకు వచ్చింది అన్నాడు, 2 yearsకి వచ్చింది అన్నాడు. అంటే దీనికి 2 years అంటే స్క్వేర్ చేసేయండి. 50 square అంటే ఎంత 2500 వస్తుంది. 53 square అంటే ఏంటి సార్ 53 square అంటారు ఏంటి సార్ అంటే 53కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటి 25. ఎప్పుడైనా 50కి దగ్గరగా ఉండే స్క్వేర్ అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 53 square అని అడిగాను. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, 25కి 50కి ఎంత ఎక్కువ ఉంది 3 ఎక్కువ ఉంది. 25కి 3 కలపండి, ఎంత 28. ఓకేనా, ఎంత కలిపారు 3 కలిపారు. 3 square అంటే ఎంత 9, అంటే 09 వేసేయండి, అదే ఆన్సర్. ఓకేనా, ఇలాంటి షార్ట్ ట్రిక్స్ మీకు యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఇది ఎంత వచ్చింది మనకు. ఆల్రెడీ 2 yearsకి అమౌంట్ ఎంత ఇచ్చాడు వాడు క్వశ్చన్లో 561800 ఇచ్చాడు. ఇందాక లాంటి ట్రిక్కే యూజ్ చేయండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. 9 8 టేబుల్ ఎప్పుడు వస్తుంది 9 2 zar కదా వస్తుంది, అంతే కదా. 9 2 zar 18, లాస్ట్లో 8 వచ్చింది కదా. అంటే ఈ 2809ని నేను ఇంటూ 2 చేస్తే నాకు ఈ నెంబర్ రావచ్చు. కావాలంటే చూడండి 2 9 zar 18, 0 1, 2 8 zar 16, 2 2 zar 4 5, 5618 చూసారా వచ్చింది. సో ఆ విధంగా అన్నమాట. అంటే ఇంటూ 2, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి సున్నాలు పెట్టండి. అలాగే దీన్ని ఇంటూ 200. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 25 2 zar 50, ఇంకో 2 సున్నాలు, అదే 3 సున్నాలు.
ఓకే, అంటే ప్రిన్సిపల్ మనకి ఎంత వచ్చింది, 50,000 వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మీకు అర్థం కావాలి కాబట్టి మొత్తం నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్గా డైరెక్టర్గా చేయాలి అంటే నాకు ఎప్పుడైతే 6% వచ్చిందో నేను వెంటనే స్క్వేర్ చేసుకొని 50,000 అని పెట్టవచ్చు అన్నమాట. చూడండి, క్వశ్చన్ చూడడానికి ఒక లైనే ఉంది, కానీ అక్కడ ఆన్సర్ మనం చేయాలంటే కొంచెం అప్లై చేయాలన్నమాట మెథడ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? సో వెళ్ళిపోదాం. సో ఏమడుతున్నాడు చూడండి, ఏ సమ్ ఇంక్రీజెస్ బై 75% ఇన్ 10 years అట్ సెటైన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ పెరిగిందంట, సమ్ ఇంక్రీజెస్ అంటున్నాడు. ఎంత, 75% 10 yearsలో అంట. అయితే ఎట్ సెటైన్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు పర్ యానం. బై వాట్ పర్సంటేజ్ విల్ సేమ్ సమ్ ఇంక్రీజెస్ ఇన్ 6 years అట్ ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటున్నాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి ఇక్కడ? సో అంటే సమ్ అంటే మనకి ఎంతో ఇవ్వలేదు, అది 75% ఇంక్రీజ్ అయిందంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమ్ ఇవ్వకుండా దాన్ని ఇంక్రీజెస్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సమ్మని ఒకవేళ 100 అనుకోండి, 100 అనుకుంటే అది 75% ఇంక్రీజ్ అయిందంట. ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు? 75% ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే దాని అర్థం ఏమవుతుంది అప్పుడు? 100లో 75 అంటే 75 అంటే ఎంత పెరిగింది? అది 175 పెరిగింది కదా, 175 పెరిగింది. అంటే 10 సంవత్సరాల్లో వాడికి 100 నుంచి ఎంత పెరిగింది? వాడికి 75 పెరిగింది, అంతే కదా. 10 సంవత్సరాల్లో 75 పెరిగింది. ఇది ఎంతలో పెరిగింది? 10 years లోపు పెరిగింది అన్నమాట. వాడే అన్నాడు 10 yearsలో పెరిగిందని. అంటే 10 సంవత్సరాలకి 75 పెరిగితే ఒక సంవత్సరానికి ఎంత పెరుగుతుంది? అది ఎంత పెరుగుతుంది? 75 డివైడెడ్ బై 10 కదా, అంటే ఎంత? 7.5 కదా. అప్పుడు ఆడు ఏమడుగుతున్నాడు? 6 సంవత్సరాల్లో ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. 6 సంవత్సరాల్లో ఎంత పర్సంటేజ్ అంటే 1 year 7.5 అంటే 6 years ఎంత అవుతుంది? 7.5 ఇంటూ 6 చేయండి. 6 5s ఎంత? 30. ఓకేనా, పాయింట్ పెట్టుకోండి. 6 7s 42, 42 + 3 45. పాయింట్ తర్వాత 0 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 45. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయండి. ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా చేయండి. ఓకే, ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నైల్ రివర్ మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఈజిప్ట్లో ఉంటుంది. ఓకేనా, బ్యాక్ బోన్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే ఈజిప్ట్ మాట. ఓకేనా, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ నైల్ రివర్. యాక్చువల్గా మనకి చాలా ఫేమస్ కదా. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. కొంచెం రివర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా మీరు కవర్ చేస్తూ ఉండండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ట్రిగ్నోమెట్రీలో క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ చూడండి, ఇది తెలిసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కాన్సెప్ట్ అంటే ఏమీ లేదు, కొన్ని ఫార్ములాస్ ఉంటే బిగినర్స్ కోసం నేను చెప్తాను. ఓకేనా, సో అంటే ఇక్కడ ఏంటంటే సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అంటారు. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రిగ్నోమెట్రీలో మనం దేన్ని ఎలా అయినా మాడిఫై చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకోటి ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఓకేనా, సారీ ఇది ట్యాబ్ కదిలిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంకా చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనకేంటి, సైన్ స్క్వేర్ టీటాని ఎలా రాసుకోవచ్చు మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటాని ఎలా రాసుకోవచ్చు? సైన్ టీటాని 1/కొసికెన్ టీటా అని రాసుకోవచ్చు. ఓకేనా, సైన్ టీటాని ఎలా రాసుకోవచ్చు? 1/కొసికెన్ టీటా అని రాసుకోవచ్చు. అది ఇప్పుడు నేను సీకెన్ టీటాని ఎలా రాసుకోవచ్చు? 1/కాస్ టీటా అని రాసుకోవచ్చు కదా. సీకెన్ టీటాని 1/కాస్ టీటా అని రాసుకోవచ్చు. అది ఇప్పుడు నేను కొసికెన్ టీటాని ఎలా రాసుకోవచ్చు? సైన్ టీటాని కొసికెన్ టీటా అని రాసుకుంటే దాని ఇన్వర్సే కదా, అంటే 1/సైన్ టీటా అని కూడా రాసుకోవచ్చు. అంటే ఇవన్నీ బేసిక్స్ మాట, మనం తెలుసుకోవాల్సినవి ట్రిగ్నోమెట్రీలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, సో అయితే ఇక్కడ సాల్వ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సాల్వ్ చేసేద్దాం. ఇవి ఇలా పక్కన ఉంచుకోండి, మీకు యూజ్ అవుతాయి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ 0 డిగ్రీ లెస్ దెన్ టీటా అంటే టీటా అనేది 0కి 90కి మధ్యలో ఉండాలి. అంటే సో 2 పద్ధతులు ఉంటాయి దీన్ని సాల్వ్ చేయడానికి. ఓకేనా, 2 మెథడ్స్ ఉంటాయి. 2 మెథడ్స్లో ఏంటంటే, ఒక మెథడ్లో మీరు ఏదైనా వాల్యూ సబ్మిట్ చేస్తే ఆ వాల్యూలో మనకి 4తో ఈక్వల్ అవ్వాలి. సో దాన్ని బట్టి తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే డినామినేటర్లోని 1 + tan θ 1 - tan θ. అది ఎలా ఉందండి? a - b × a + b కదా. దాని అర్థం ఏంటి? a² - b² కదా. అంటే అప్పుడు నాకు అది ఏమవుతుంది? ఇది 1² - tan² θ కదా అవుతుంది. అప్పుడు పైన నాకు ఏమొస్తుంది? 1 + tan θ + 1 - tan θ కదా వస్తుంది.
అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మైనస్ tan θ ప్లస్ tan θ క్యాన్సిల్ అయిపోతుంది. నాకేం మిగులుతుంది, 2/1 - tan² θ = 4 మిగులుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 2 1s are 2 2s are క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు నాకు ఏం మిగులుతుంది, 1 - tan² θ = 1/2 కదా మిగిలింది నాకు. ఓకేనా. సో ఇప్పుడు tan² θ అటు వచ్చేసి ఇది ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, 1 - 1/2 ఏమవుతుంది, 1/2 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, tan² θ = నేను ఏమని రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చు. అంతే కదా. tan² θ మైనస్ అటు వెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది, 1/2 ఇటు వస్తే 1 - 1/2 అవుతుంది. అప్పుడు మళ్ళీ అందులో నుంచి తీస్తే నాకు అదే వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా మోడిఫికేషన్ అని. మోడిఫికేషన్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ sec² θ మైనస్ tan² θ అన్నాను కదా, అంటే అలా చెప్పాను కదా. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు tan² θని ఇప్పుడు అటు తీసుకెళ్ళిపోతే నాకు ఇది ఏమవుతుంది, 1 - sec² 1 + tan² θ అలా రాసుకోవచ్చు కదా. అంటే sec² θని మనం ఎలా రాసుకోవచ్చు, 1 + tan² θ అని రాసుకోవచ్చు. మరి ఇక్కడ 1+ లేదు కదా, అంటే నువ్వు పెట్టే 1+, ఇక్కడ 1+ పెట్టే రెండు చోట్లన, అప్పుడు అయిపోతుంది అన్నమాట. దాన్నే మోడిఫికేషన్ మనం చేయడం అంటాం. అప్పుడు ఇది ఏమవుతుంది, sec² θ = 1+ అంటే ఇది ఎంత అవుతుంది, 3/2 అవుతుంది. అంటే sec² θ వాల్యూ మనకు వచ్చేసింది 3/2 అని. సిమిలర్గా సేమ్ cosec² θ అని కూడా నువ్వు అలాగే రాసేసుకుంటావు. ఓకేనా. sec² θని ఎలా రాసుకోవచ్చు మనం, cos² θ అని రాసుకోవచ్చు కదా. cos² θ అంటే అప్పుడు ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది. అంటే sec² θ నేను cos² θ అని రాసుకుంటే 3/2 కాస్త నాకు 2/3 అయిపోతుంది. cos² θ ఎలా రాసుకోవచ్చు, sin² θ ప్లస్ cos² θ కదా. అప్పుడు అది ఏమవుతుంది, 1 - cos² θ అవుతుంది కదా. అంటే ఇప్పుడు నేను 1 - cos² θ అని రాసుకుంటే ఇక్కడ 1 - 2/3 చేస్తే నాకు ఏమొస్తుంది, sin² θ = 3లోంచి 2 తీస్తే 1/3 ఉంటుంది. అప్పుడు cosec² θ ఏమవుతుంది, నాకు 3 అవుతుంది. ఓకేనా. సో అంటే cosec² θ 3, ఇది 3/2. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేసేయండి. ఏమవుతుంది, cosec² θ 3 వచ్చింది, నాకు ఇది 3/2 వచ్చింది. రెండు కలిపితే 9/2. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది కాన్సెప్ట్ అర్థం కావడం కోసం నేను ఫార్ములాస్ తర్వాత మీకు మెథడాలజీ చెప్పాను అనమాట, ఎలా చేయాలో. ఓకేనా. సో ఇలా చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. అంటే దేన్ని ఎలా మోడిఫై చేసుకోవాలో మీకు అర్థం కావాలి, ప్రాక్టీస్ ద్వారా ఇది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలా రకా ఖురేషీ, హూ పాపులర్లీ నోన్ యాజ్ అల్లా రాకా, ఈజ్ అన్ డాష్ ఇండియన్ ప్లేయర్ అంట. యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్స్ నాకే తెలియదు, నిజం ఒప్పేసుకుంటాను. సో ఇవి ఏంటంటే మరి ఇలాంటివి చదువుతూ ఉండాలి. నేను చాలా వీక్ జనరల్ అవేర్నెస్లోని, కరెంట్ అఫైర్స్ ఇలాంటి వాటిల్లో బాగా వీక్. అలా రకా ఖురేషీ ఈజ్ ఆల్సో పాపులర్ యాజ్ అల్లా రాకా, ఈజ్ అన్ ఇండియన్ ప్లేయర్, తబలా అంట. ఓకేనా. నెక్స్ట్, ద మార్జినల్ propensity to consume MPC refers to the rate of change of consumption as income changes. ఎకనామీకి సంబంధించింది. నెక్స్ట్ 11th వన్ చూద్దాం. ఓకేనా. సో కోడింగ్లో సమ్ కాబట్టి ఇది మీరు కోడింగ్కి జస్ట్ మీరు నెంబర్స్ ప్రిపేర్ అయిపోతే మీకు తెలిసిపోతుంది. కనిపించకపోతే ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా. సింపుల్గా ఎప్పుడు కూడా లెటర్స్ని మీరు గమనించండి, గమనిస్తూ ఉండండి. ఇక్కడ ఏంటి, క్యూ ఉంది, క్యూ అంటే ఎంత, 17. ఓకేనా. ఇక్కడ ఎం ఉంది, ఎం అంటే 13, అంతే కదా. సో 17కి 13కి డిఫరెన్స్ ఎంత, 4. ఐ అంటే 9, దీనికి 4 అంటే 4 4 చేసుకుంటే దీనికి 4 చేయాలి. 4 చేస్తే మనకి ఎంత వస్తుంది, 26 అంటే 25 24 23 అంటే డబ్ల్యూ రావాలి. సో ఫస్ట్ ఆప్షన్లో డబ్ల్యూ ఉండాలి, డబ్ల్యూ ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి ట్రై చేయండి. ఇది ఎంత, హెచ్ 8, ఇది ఎన్ ఎంత 14, ఎంత యాడ్ అయింది, 6 యాడ్ అయింది. సో ఇదంతా 20, సో ఇదంతా 26. సో ఇది యాడ్ అయితే ఎంత అవుతుంది, 6. ఎఫ్ అంటే ఎంత, 9, అంతే కదా. ఎఫ్ అంటే 9 కాదు, 6. 6కి ఇంకో 6 కలపండి, ఎంత అవుతుంది అంటే డబ్ల్యూ తర్వాత ఎల్ రావాలి. సో ఎల్ వచ్చింది. సో అదే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. ఎల్ అంటే 12 కదా. సో అవి అందుకు అలా చెప్పానమాట. తెలిసిపోవాలి అంటే మనకి ఈ A to Z మీరు ఏం చేస్తారంటే ఇది ప్రిపేర్ అయిపోవాలన్నమాట. A to Z దేనికి ఏది ఆపోజిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జంగిల్ క్వీన్, హై స్కూల్, తర్వాత కింగ్, పంజాబ్. సో అలా కొన్ని షార్ట్ కట్స్ తోటి నేర్చుకోవచ్చు. మీకు కావాలంటే కామెంట్ చేయండి. మనం కోడింగ్ మీద ఒక సెషన్ పెట్టేసుకొని కంప్లీట్ కోడింగ్లో ట్రిక్స్ అండ్ ఇవన్నీ కూడా మనం నేర్చేసుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్.
సో ఇది కూడా కోడింగ్కి సంబంధించిందేనా? యా, కోడింగ్ లాంటిదే సుమారుగానా. చూడండి, ఇలాంటి సమ్స్ కొన్ని ఈజీగానే ఉంటాయి. ఏంటి తెలుసా, ఇలాంటి వాటిని ఆప్షన్ చూడండి. ఎందుకంటే ఆప్షన్స్లో వాడు మొదట ఎప్పుడు కూడా అన్నీ ఒకలాగే ఇస్తాడు. చూడండి, హెచ్ఆర్ జిఎస్ ఇలా ఇస్తూ ఉంటాడు. కానీ మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ ఆప్షన్స్లో మనం చూసినట్లయితే మనకు కొన్ని ఉంటాయి. అంటే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, లాస్ట్ ఆప్షను 0L అని ఉంది. అంటే 0 అంటే 15, L అంటే ఎంత 12, అంటే -3 అయ్యింది. ఇక్కడ P చూడండి 16, అంటే ఇక్కడ ఎంత పెరిగింది, మళ్ళీ 4 పెరిగింది. ఇక్కడ 3 తగ్గింది, ఇక్కడ 4 పెరిగింది. మళ్ళీ నెక్స్ట్ చూడండి M ఉంది, అంటే 13, మళ్ళీ ఎంత తగ్గింది, 3 తగ్గింది. అంటే ఇది మళ్ళీ ఎంత పెరుగుతుంది, 4 పెరుగుతుంది, అంటే 17. ఇది మళ్ళీ ఎంత తగ్గుతుంది, 3 తగ్గుతుంది, అంటే ఎంత 14 అంటే ఎంత, N రావాలి, లాస్ట్ డిజిట్ N రావాలి. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఓకేనా. అంటే ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ లెటర్ చూడండి, ఫస్ట్ లెటర్ ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇదెంత 6, ఎంత పెరిగింది, 3 పెరిగింది. ఓకేనా. ఓకే. అలాగే నెక్స్ట్ చూడండి, ఇది 6 ఉంది, ఇది 9 ఉంది, ఎంత 3 పెరిగింది. అంటే ఇది D4, Dకి 4 3 కలిపితే 7 అంటే G, అంటే స్టార్టింగ్ G లెటర్ ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా అన్నమాట. రీజనింగ్ని కూడా తక్కువ అంచనా వేయొద్దు. కొంచెం వాడు ఏం చేస్తాడంటే ఆ విధంగా చేస్తూ ఉంటాడనమాట. అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి, టైం టేకింగ్ చేయడానికి, టైం ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మజులీ ద లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్. బ్రహ్మపుత్ర అండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మజులీ ఈజ్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అండి. ఐలాండ్ అంటే మనం ఏం చెప్తాం, ల్యాండ్ ఉండి చుట్టూ సముద్రం ఉంటే మనం ఐలాండ్ అంటామా, అలా అందులోనే అలాంటి టైప్ ఆఫ్లోని రివర్ ఐలాండ్ అన్నమాట మజులీ అనేది. ఓకేనా. మజులీ అనేది యాక్చువల్గా ఇది బ్రహ్మపుత్ర రివర్ ద్వారా వచ్చింది, కానీ ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంది అంటే ఇండియా. ఓకేనా. యాక్చువల్గా మజులీ రివర్ కోసం చెప్పాలంటే చాలా బిట్స్ వస్తాయి. ఓకేనా. అది అంటే వరల్డ్ పరంగా మాట. ఓకేనా. సో అది మాట. సో ఇది ఎక్కడుంది అంటే మన ఇండియాలోనే ఉందని చెప్పండి. ఏ రివర్ ద్వారా అంటే బ్రహ్మపుత్ర రివర్ అని చెప్పండి. ఇండియాలో ఒకవేళ ఎక్కడని అడిగాడు అనుకోండి, అది అస్సాం అని చెప్పండి. ఓకేనా. అస్సాం అని చెప్పండి. అస్సాం, ఇండియా. సో దేని ద్వారా వచ్చిందంటే బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్ని మనం బ్రహ్మపుత్ర అంటాం. యాక్చువల్గా ఈ బ్రహ్మపుత్ర రివర్ మంద కాదు. యాక్చువల్గా ఇప్పుడు మన ఇండియా ఇలా ఉంటుందా, మన ఇండియా ఇలా ఉన్నప్పుడు మన ఇండియాకి బోర్డర్ అయిన చైనా ఉంది కదా, చైనాలోని ఇక్కడ ఒక టిబెట్ అని ఒక స్థలం ఉంటుందన్నమాట. ఈ టిబెట్లో ఆరిజిన్ అయ్యింది ఇది. యాక్చువల్గా టిబెట్లో దీన్ని శాంగ్పో అని పిలుస్తారు. ఓకేనా. అందుకే చైనా వాళ్ళు ఈ బ్రహ్మపుత్ర రివర్ని ఏమని పిలుస్తారు, శాంగ్పో అని పిలుస్తారు అన్నమాట. ఓకే, శాంగ్పో అని పిలుస్తూ ఉంటారు. ఇది వరల్డ్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రత్యేకమైనది. ఓకేనా. సో అది మాట. మన ఇండియాలో బ్రహ్మపుత్ర ఎక్కడి నుంచి అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చి అలా బంగ్లాదేశ్కి వెళ్ళి అలాగ మనకి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అన్నమాట. ఓకేనా. సో అది అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎంటర్ అయ్యి సో ఆ విధంగా వస్తూ ఉంటుంది. వీళ్ళు బంగ్లాదేశ్లో అక్కడ ఏంటంటే దీన్ని జమున అనుకుంటా అంటారు, జమున. ఓకేనా. సో అలా కొన్ని బిట్స్ అంటూ ఉంటాయి ఇంపార్టెంట్వి. నెక్స్ట్ వన్ చూడండి, హూ అపాయింట్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. హూ అపాయింట్స్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంట. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. సో ఇందులో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అది మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా చూడండి అపాయింట్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ప్రెసిడెంట్కి ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేయొచ్చు. ఇది మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 75 చెప్తుందండి. ఆర్టికల్ 75 ప్రకారంగా మనం ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి అడ్వైస్ ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా. సో అంటే ప్రెసిడెంటు ఈ మినిస్టర్స్ని అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ తీసుకుంటారు అన్నమాట. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్దే ఉంటుంది పవర్ అనుకోండి, అది మీకు తెలుసు నాకు తెలుసు. ఓకేనా. సో అది మాట. అలాగే ప్రెసిడెంట్ కెన్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో. అంటే ఎనీ లా ప్రకారంగానా, ఎనీ ఫ్యాక్ట్ కానీ రూల్ ప్రకారంగా తెలుసుకోవాలనుకుంటే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టును కూడా కన్సల్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇదేంటి హిందీలో ఇచ్చాడు. సో నాకు తెలిసి ఇది రీజనింగేనండి, హిందీలో ఇచ్చాడు. ఓకేనా. చూస్తూ ఉంటుంటే లెటర్స్లా ఉన్నాయి. ఓకేనా. మరి హిందీ ఇస్తే నాకు హిందీ నహీ ఆతా, తోడా తోడా ఆతా. మనం హిందీని నెగ్లెక్ట్ చేద్దాం. మరి ఏం చేద్దాం, గూగుల్లో దొరికిన పీడిఎఫ్లు ఇలాగే ఉన్నాయి. ఓకేనా. అంతా నార్త్ వాళ్ళు సపోర్టే, తెలుగులకు ఒక్క నా కొడుకు సపోర్ట్ చేయడు, అదేటో. సో సింప్లిఫికేషను. సో కరెక్ట్గా చూడండి, ఇది చేసినప్పుడు డైరెక్ట్గా తెలుసు కదా మీ అందరికీ, మళ్ళీ ఇది చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. బోర్డ్ మాస్
అంటే ముందు బ్రాకెట్లో ఉన్న సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్ ఉంటే సాల్వ్ చేయాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా, ఆ విధంగా సాల్వ్ చేస్తారు. చూడండి 8 1 జార్ 8 3 జార్ 3 6 జార్ ఎంత 18, అంతే కదా 18. ఇది ఎంత వచ్చింది 16, 4 4 జారు. ఇది ఎంత అవుతుంది, ఇది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ. సో 58 అంటే 48, 48లో నుంచి 6 ఇస్తే 42 ఇక్కడ 4 ఉంది కాబట్టి 42 × 4 4 2 జార్ 8 4 4 జార్ 16 168 మైనస్ ఇక్కడ 72 ఉంది, ఇక్కడ 20 ఉంది, రెండు కలిపితే 92 అంటే 8 తక్కువ ఉంది కాబట్టి 68కి 8 కలిపి అండి, 68కి 8 కలిపితే 76 మైనస్ 76, అంతే. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా చేయాలి. ఓకేనా. సో వెన్ డిడ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్ ద జైల్ టూరిజం ఇనిషియేటివ్? జనవరి 2021. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినట్లుగా ఉంది. ఓకే, క్వశ్చన్స్ అంటే మీరు చూసినప్పుడు తెలుసుకోండి. CBT 2 కదా ఇది. సో CBT 2 క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ లెవెల్స్ నుంచి అడుగుతున్నాడో మనం చూద్దాం. ఓకే, సో 2021 కరెంట్ అఫైర్ అడిగాడు చూడండి. అది ఎప్పుడు పేపరు 2019 నోటిఫికేషను 21లో అయింది కాబట్టి మనకి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది బెటర్ నన్ను అడిగితే. ఓకే, సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అని అడుగుతున్నాడు. ఇక్కడ నెంబర్ గమనించినట్లయితే మీరు నెంబర్ చూడండి, అన్నీ తగ్గుతూ వస్తున్నాయి. కొంచెం జూమ్ చేద్దాం. ఓకేనా. సో నెంబర్ తగ్గుతూ వస్తుంది ఇక్కడ. ఏంటి 86కి 74కి డిఫరెన్స్ ఎంత, దీనికి డిఫరెన్స్ ఎంత -12, అంతేనా. 86కి 74కి, దీనికి డిఫరెన్స్ ఎంత -12. అలాగని చెప్పి అన్నిటికి -12 కాదు, అన్నిటిని ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. 60 to 54 అంటే ఇక్కడ 2, అక్కడ ఒక 6, 8 తగ్గింది అంటే -8. ఇక్కడ ఎంత మనకు ఇవ్వలేదు, ఇక్కడ ఎంత ఇవ్వలేదు. ఈ రెండింటికి గ్యాప్ ఎంత ఇచ్చాడు 38కి 42కి అంటే -4. అంటే దాని అర్థం ఏంటంటే 2 సార్లు తగ్గుతుంది ఒకే నెంబరు. అంటే 54లో నుంచి 8 తీస్తే ఎంత 46. ఓకేనా. 46లో నుంచి అప్పుడు 4 తీస్తే మనకి ఎంత వస్తుంది 42. ఓకే, 42 వస్తుంది కాబట్టి 46 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద HCF ఆఫ్ 245 175 385 అని అడిగాడు. ఇలాగ ఇచ్చినప్పుడు HCF అంటే డిఫరెన్స్ తీసేసుకోండి ఎప్పుడైనా సరే. అంటే ఇప్పుడు డిఫరెన్స్ తీసేసుకుంటున్నారు అనుకోండి, అంటే ఇచ్చిన నెంబర్స్ అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. ఈ రెండు నెంబర్ల డిఫరెన్స్ చూడండి, 245లో నుంచి 175 తీసేయండి. 245 అంటే 145, 145 అంటే 5, 140, 140లో నుంచి 70 తీసేస్తే ఎంత ఉంటుంది, ఇంకో 70 ఉంటుంది, అంతే కదా. ఈ 70ని ఈ నెంబర్తో చేయండి, 385 రాసుకోండి. సింపుల్గా చెప్పవచ్చు 75 సార్ 350. ఓకే, సో తీస్తే మనకి ఎంత వచ్చింది 35. ఈ 70 ఇక్కడ వేసుకోండి, 35 2 జార్ కదా 70, అంతేనా. సో SF ఏమవుతుంది 35 అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అలా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్, ఫర్ విచ్ నావల్ డిడ్ వెలేరియా లూసెల్లి విన్ ద ఇంటర్నేషనల్? ఇది కరెంట్ అఫైర్కి సంబంధించింది. ఓకేనా, సో అది మాట చూడండి. అంటే కరెంట్ అఫైర్స్ కూడా ఏ విధమైనవి అడుగుతున్నారు. ఓకేనా, చూడండి అవార్డుకి సంబంధించింది ఆ విధంగా అబ్జర్వ్ చేయండి. ఓకే, క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ఆన్ డాష్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సెటప్ ఏ డ్రాఫ్టింగ్ కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టు ప్రిపేర్ ఏ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ 29th August 1947. సో ఇది మనకి పాలిటీలోకి వస్తుంది. సో పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ NTPCకి మాత్రం. ఓకేనా, పాలిటీని కొంచెం చూసుకోండి, అలాగే హిస్టరీ పాలిటీ ఈ రెండు కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు అయితే హిస్టరీ రిపీట్ అవ్వలేదు కానీ చూసుకోండి. 29th August 1947. ఓకేనా. యాక్చువల్గా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. సో ఈయన మనకి కంప్లీట్ చేయడానికి యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ రాసింది ఇతనే కదా. 2 years 11 months 18 days పట్టింది మొత్తం, అంటే 18 days అనుకుంటా మొత్తం ఇది కంప్లీట్ చేయడానికి. ఓకేనా, సో దీని మీద ఎన్ని సెషన్స్ పెట్టారు ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉండండి. సో అవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అదంతా. ఓకేనా, సో నెక్స్ట్, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్. సో క్వశ్చన్ని గమనించినప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ మ్యూజిక్ అని ఇచ్చాడు. ఓకేనా, ఎప్పుడు ఇందాక చెప్పినట్లే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చూసుకోండి. ఎప్పుడు కూడా
అంటే మ్యాక్సిమం కోడింగ్లో మనకి ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎం ఇచ్చాడు, ఎం అంటే ఎంత 13, ఎల్ 12, చూడండి ఇక్కడ -1 అయ్యింది. సి అంటే ఎంత ఇక్కడ 3, డి అంటే 4, +1 అయ్యింది. ఇదే లాజిక్ ఇక్కడ వచ్చిందేమో చూడండి ఒకసారి. ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ బి వచ్చింది, అంటే -1 అయ్యింది కదా. ఇక్కడ టీ వచ్చింది, ఇక్కడ యూ వచ్చింది, అంటే ఇక్కడ +1 అయ్యింది కదా. అంటే దాని అర్థం ఏంటి, ఇచ్చిన సింగింగ్లో ఎస్ తర్వాత ఎవరు వస్తారు, అంటే ఎస్ ముందు ఎవరు వస్తారు, ఆర్ రావాలి, అంటే ఫస్ట్ ఆర్ ఉండాలి. తర్వాత లాస్ట్లో జీ ఉంది, అంటే జీకి ప్లస్ చేస్తే ఎవరు వస్తారు, హెచ్ రావాలి, అంటే స్టార్టింగ్ హెచ్ ఆర్, ఎండింగ్ హెచ్, ఆర్హెచ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో అది కోడింగ్లో ఇదే ఇంపార్టెంట్, మొత్తం మనం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, టు ఇంక్రీజ్ ద ఫిష్ కన్జంప్షన్ విచ్ స్టేట్ ఇనాగ్రేటెడ్ ద ఆక్వా బజార్ అండ్ ఆక్వా హబ్ ప్రాజెక్ట్ ఆన్ 21 నవంబర్ 2020. ఇది ఆంధ్రప్రదేశ్ అంట. ఓకేనా. నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద 4 ఛాంబర్డ్ హార్ట్ అన్నాడు. ఇది బయాలజీకి సంబంధించిన క్వశ్చన్, ఇది జిఎస్. ఓకేనా. యాక్చువల్గా అవును, క్వశ్చన్స్కి నేను జిఎస్ అర్థమెటిక్ ఇలా పెడతానన్నాను కదా, మర్చిపోయినట్లుగా ఉన్నాను. సర్లేండి, ఇది అయిపోయిన తర్వాత నేను అవి హైలైట్ చేస్తూ ఉంటాను. మనం కౌంట్ చేద్దాం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎ 4 ఛాంబర్డ్ హార్ట్ అని అడుగుతున్నాడు. సో పికాక్ ఈజ్ 4 ఛాంబర్డ్ హార్ట్. సో ఛాంబర్స్ అంటే మనకి ఇక్కడ క్వశ్చన్స్ అలాగే అడిగాడు. యాక్చువల్గా ఫ్రాగ్ ఒక యాంఫీబియన్, ఫిష్కి వచ్చేసరికి మనకి 2 ఛాంబర్సే ఉంటాయి ఫిష్లో. ఓకేనా. ఫిష్లో 2 ఛాంబర్స్ ఉంటాయి, ఫ్రాగ్లో వచ్చేసరికి మనకి 3 ఛాంబర్స్ ఉంటాయి. ఓకేనా, 3 ఛాంబర్స్ ఉంటాయి. యాంఫీబియన్స్ అంటే మళ్ళీ మీరు క్రొకడైల్ అనుకోవచ్చు. క్రొకడైల్లో మనకి యాక్చువల్గా 4 ఛాంబర్స్ ఉంటాయి. అండ్ బర్డ్స్ అండ్ మ్యామల్స్కి వచ్చేసరికి మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అది. నెక్స్ట్, ఫస్ట్ 5 years ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ఇన్ ద ఇయర్. యాక్చువల్గా ఫస్ట్ ఎవర్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ ఇండియా అంటే మనకి యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది మనకి అంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది మనకి 1951లో పాస్ అయిందండి. ఓకేనా. 1951లో అనౌన్సర్ అన్నాడు కాబట్టి 1948 అయ్యింది. సో మనకి ఫస్ట్ ఎవర్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అనౌన్స్డ్ ఇన్ 1948. మనకి యాక్చువల్గా ప్రెజెంటెడ్ పార్లమెంటరీ అనేది మనకి ఇండియాలో ఫస్ట్ ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చేసరికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాట. ఆయన పేరు ఏంటంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఓకేనా. ఇలాంటివి కూడా అడుగుతాడు అన్నమాట, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సో అందుకే చూసుకుంటూ ఉండండి ఇలాంటి క్వశ్చన్స్. ఓకేనా. సో ఇప్పటి వరకు వీడియో లెంత్ అనేది మనకు ఒక అరగంట వచ్చింది. సో మొత్తం క్వశ్చన్ పేపరు సాల్వ్ చేద్దామా.